కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత కొంతకాలంగా వారంలో ఒకరోజు మీ ఇంటి వంటలో స్వగృహ వంటకాలు మీకు పరిచయం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ ఇంటి వంట ఐడిపిఎల్ కాలనీలోని లింగారెడ్డి స్వీట్ హౌస్కి వచ్చిందండి. ఇక్కడ ఎన్నో రకాల వంటకాలని వండి చూపిస్తారంట. అయితే ఈ రోజు మాత్రం మనం ఇక్కడ స్పెషాలిటీ అయిన 2 వంటకాలని వాళ్ళని అడిగి పరిచయం చేసుకుందాం. రండి. హలో అండి. మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి మేడం. చంద్రశేఖర్ రెడ్డి గారు. ఓకే, ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? 12 years అయింది మేడం. అమ్మో, 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అవును. ఓకే, అంటే చాలా చిన్నప్పుడే వచ్చేసారు. అవును మేడం. ఓకే, మరి ఈరోజు మాకు ఏం వంటలు చూపిస్తున్నారు? స్పెషల్గా హనీ పాక్ చూపిస్తున్నాను. హనీ పాక్. హనీ పాక్ మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. తేనె, శనగపిండి, పంచదార, హార్లిక్స్, మైదా, కాజు, ఇలాచి పౌడరు, నెయ్యి, జీడిపప్పు పౌడరు. సో ఈ లింగారెడ్డి స్వీట్ షాప్ స్పెషల్ అంటండి ఈ హనీ పాక్. చంద్రశేఖర్ గారు చూపిస్తారా మాకు? చూపిస్తాను మొత్తం. ఓకే, ఇది జీడిపప్పుని పౌడర్ చేశారు కదా, అన్నీ ఇక్కడ మనకి శనగపిండి అండ్ ఇలాచీ పౌడర్, హార్లిక్స్, ఇందులో హార్లిక్స్ కూడా స్పెషల్గా యూజ్ చేస్తున్నారు, అండ్ మైదా కూడా ఉంది. మరి ఇంకా వంట చేసి చూపించండి మాకు. ఓకే మేడం. ఓకే, సో ముందుగా మనం కడాయి పెట్టేసుకున్నాం మేడం. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి మేడం. ఒక 1 లీటర్ దాకా. 1 లీటర్ నీళ్ళు. నీళ్ళు పడుతుంది మేడం. అంటే ఇది పాకం కోసం అండి? పంచదార పాకం కోసం? పంచదార పాకం కోసం. పంచదార వేసుకోవాలి మేడం. ఇది ఎంత అండి పంచదార? 2 కిలోలు 300 గ్రాములు మేడం. అంటే కొలత కరెక్ట్గా ఉండాలి. కొలత కరెక్ట్ ఉండాలి మేడం. 2 కిలోల 300 గ్రాములు. 300 గ్రాములు. అంటే 2 కిలోల బావు మీద కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ. దానికి లీటర్ నీళ్లు వేశారు కదా? లీటర్ నీళ్ళు వేసాను మేడం. కొంచెం మంట పెంచుకోవాలి మేడం. ఓకే, ఇది ఎలాంటి పాకం రావాలండి మనకి? తేగ పాకం రావాలి. తీగ పాకం. ఓకే, ఇది మరి 2 కిలోల బావు అంటే 2 కిలోల 300 గ్రాములు పంచదార తీసుకున్నారు కదా, దానికి శనగపిండి ఎంత తీసుకున్నారు? 300 గ్రాములు. ఓకే, ఇప్పుడు శనగపిండి తీసుకొని 300 గ్రాములు తీసుకొని దీంట్లో గిన్నెలో వస్తుంది. శనగపిండి తీసుకున్నప్పుడు ఇప్పుడు హార్లిక్స్ తీసుకోవాలి. హార్లిక్స్. ఇది హార్లిక్స్ 200 గ్రాములు. ఓకే, దీంట్లో కలుపుకోవాలి. మైదా 100 గ్రాములు తీసుకోవాలి. ఓకే, మైదా 100 గ్రాములు తీసుకోవాలి. ఈ మూడింటిని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంటే మొత్తం నెయ్యితోనే కలుపుకోవాలా? నెయ్యితోనే కలుపుకోవాలి మేడం. సుమారుగా మనకు 1/2 కేజీ నెయ్యి పడుతుందండి దీనికి టోటల్గా మొత్తం 2 కిలోలు పడుతుంది మేడం. ఓకే, అంటే ఇలా కలుపుకోవడానికి లూజ్గా రావాలా? మనకి నెయ్యితో ఎలా కలుపుకోవాలి? ఆ పౌడర్ నెయ్యి అంతా శనగపిండి, మైదా, హార్లిక్స్ మొత్తం 3 కలుపుకోవాలి. అంటే ఇది గట్టిగా మనకు ఉండకట్టుకునే విధంగా కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మేడం. పిండి కనుపడుకోకుండా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. ఓకే, సో గిన్నె కంటుకోకుండా కలపాలన్నమాట పిండి. మన అరిసెల పిండి ఎలా ఉంటుంది అలా ఉందండి చూడడానికి? అవును మేడం, అరిసెల పిండి ఎలా ఉంటే అలా ఉంటుంది. ఓకే, మనకి పాకం రావాలి కదా అది బాగా? అవును మేడం, తీగ పాకం రావాలి. తీగ పాకం రావాలి. సో ఇదంతా కలిపితే ఇప్పుడు ఎన్ని కిలోల స్వీట్ అవుతుంది మనకి? 7 కేజీస్ అవుతుంది. 7 కేజీలు అవుతుంది. 7 కిలోలు. మనకు పాకం వచ్చినప్పుడు ఇలా నురుగులుగా వచ్చేస్తుంది కదా? పాకం చూసుకోవాలి మేడం. కొంచెం రావాలా అండి? కొంచెం రావాలి. ఓకే, మీరు ఇంకా ఏమేమి స్వీట్స్ చేయగలరండి? మొత్తం అన్నీ వస్తాయి మేడం, ఆల్మోస్ట్ చేస్తాను. వచ్చిందా అండి మనకి? వచ్చింది మేడం. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మనకి తీగ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకోవాలి మేడం. ఓకే, అది ఉండకట్టిపోదా అండి? ఏమి కట్టదు మేడం. ఓకే, ఆ వేడికి కరిగిపోతుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మేడం దీన్ని.
సో అలా కలుపుకున్న మిశ్రమాన్ని పాకం తీగ పాకం రాగానే అందులో వేసేసి బాగా కలిపేయాలి, మొత్తం పాకంలో కరిగిపోవాలి. ఓకే. అండ్ చూస్తుంటే అలా జస్ట్ అలా తిప్పుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా బలం ఉపయోగించి తిప్పాల్సి ఉంటుంది. ఇట్లా మధ్యలో ఇట్లా ఉండలు రాకోకుండా దీన్ని సాఫ్ట్గా వేసేటట్టు కలుపుకోవాలి. ఓకే. అలా ఉండ కనిపిస్తుంది కదండి, ఆ ఉండంతా మళ్ళీ అది కరిగిపోవాలంటండి, మ్యాష్ అయిపోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద వంట అంటే ఇక్కడ మీ షాప్లో ఓన్లీ జెంట్సే ఉన్నారండి, లేడీస్ కూడా ఎవరైనా చేస్తారా? జెంట్సే ఉన్నారు మేడం. అందుకే నలభీమ పాకం అన్నారేమో అండి. ఇలాంటి వంటలు మగవాళ్ళ ప్రత్యేకత, అంతేనండి? కరెక్ట్. ఈ వంటలు మీరు ఇంకెక్కడైనా ప్రయత్నం చేశారండి? అంటే ఇంట్లో కొంచెం క్వాంటిటీ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చా? చేయలేదు మేడం, చేయొచ్చు కూడా, కానీ కొంచెం క్వాంటిటీలు తగ్గించుకోవాలి. మన దాంట్లో కంటే ఒక 600 గ్రాములు చక్కెర పంచదార వేసుకోవాలి. చిన్న ఇంట్లో చేసుకోవాలంటే ఒక 150 గ్రాములు శనగపిండి వేసుకోవాలి, 75 గ్రాములు హార్లిక్స్ వేసుకోవాలి, 50 గ్రాములు 25 గ్రాములు మైదా వేసుకోవాలి. ఓకే. దాని ద్వారా చిన్న క్వాంటిటీ వేసుకొని ఒక ½ కిలో తక్కువ గంట నెయ్యి తీసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వస్తున్నాయి మేడం, నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా వేస్తారా? కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేయనా అండి నెయ్యి? ఉండ మొత్తం ఉండలు లేకుండా కరిగిపోయింది కదా ఇప్పుడు వేసుకోండి మేడం. సో ఇంత నెయ్యి పడ్డాక స్వీట్స్ తినాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుందండి, కానీ అప్పుడప్పుడు తినొచ్చు, అకేషనల్గా తినొచ్చు. సో ఇలా పొద్దుట నుంచి సాయంత్రం వరకు మీరు ఎన్ని కిలోలు చేస్తారండి? దాదాపు 50 కిలోల దాకా చేస్తాను. 50 కిలోల వరకు చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ జీడిపప్పు పొడి, యాలకుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఎత్తి ఫైనల్గా వేయాలా? ఫైనల్గా వేయాలి. మన మధ్యలో ఒక గోల్ వస్తుంది, దీనికి గోల్ చూసుకొని వేయాలి. ఏమొస్తుందండి? చిన్న గోల్ వస్తుంది మేడం, మధ్యలో ఇట్లా చూసుకుంటే ఇట్లా గోల్ రావాలి, చిన్న లైట్ గోల్ రావాలి. ఓకే. గోల్ వచ్చినప్పుడు అది వేసుకోవాలి. గోల్ అంటే అంటుకోవడం అంటున్నారా? ఉండలాగా రావాలి. ఉండలాగా. ఓకే. కొద్దిగా నెయ్యి అండి మేడం. ఓకే. చాలా అండి? చాలు. మనకి ఇది కొంచెం చిక్కగా అయిపోయింది కదా? కొంచెం చిక్కగా అయిపోయింది మేడం. కొద్దిగా ఇట్లా చూసుకోవాలి మేడం, ఇట్లా గోల్ అవుతుంది. అవునండి, అవునండి. పాకం తీరు వచ్చి ఇట్లా గోల్ అవుతుంది. పాకం ఉండ రావడానికి ముందర ఎట్లా ఉంటుందో అలా వచ్చే మూమెంట్లో ఇది కాల్ చేసుకోవాలి మేడం. ఓకే. ఇది ఎంత అండి జీడిపప్పు పొడి? 600 గ్రాములు మొత్తం వేసేయచ్చా? మొత్తం వేసేయచ్చు. అండ్ మొత్తం పౌడర్ లాగా కూడా చేయలేదండి, కొంచెం పలుకులుగా చేశారు. మీ షాప్లో జనరల్గా ఏ ఐటమ్ బాగుంటుందని చెప్తారు ఎక్కువ? హనీపాకే బాగుందని చెప్తారు. హనీపాక్. ఇంకా పడుతుందండి నెయ్యి? సరిపోయిందా? పడుతుంది. దించిన తర్వాత ఓకే. ఇప్పుడు గోల్ వచ్చింది అంటే పిండి మనకు కొంచెం ఉండలాగా, పిండి ఉండలాగా వచ్చింది చూడండి, ఇదిగోండి అలా వస్తే మనకి రెడీ అయినట్టు. దించుకోవాలి మేడం. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా? స్టవ్ ఆఫ్ అయ్యింది. కొద్దిగా లైట్గా నెయ్యి వేయాలి, 2 గంటలు దించే పోసేటప్పుడు అంత ఫ్రీగా ఉంటుంది కదా. అవునండి. ఇలా నెయ్యి ఉండడం వల్ల దానికి అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దగ్గర పడింది కదా మేడం, ప్లేట్లో పోసేటప్పుడు తేనె వేసుకోవాలి. ఇదిగోండి ఇలా తేనె వేసుకోవాలి. అంటే కొంచెం వేస్తున్నారు కదా, సరిపోతుందండి ఈ తేనె? సరిపోతుంది, ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఓకే. మనకు స్మెల్ గమనించడానికి ఇలాచి కూడా వేయాలి. ఓకే. సో తేనె వేసిన తర్వాత యాలకుల పొడి కూడా వేసామండి మంచి వాసన కోసం. సో మనకి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో నెయ్యి రాసి పేపర్ వేసినట్టున్నారు కదా, ఆ వేడికి పేపర్ ఏమవుదండి? ఆ వేడికి పేపర్ ఏం కాదు. కడాయికి ఏమాత్రం అంటుకోకుండా మనకు మొత్తం ఇందులోకి వచ్చేసిందండి. అంత నెయ్యి వేసాం కదా, ఇంకా అసలు అంటుకోలేదు. అయితే ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంది కదా, మనకి ఏంటి అంటే దీన్ని పీసెస్గా చేస్తారు చేయాలంటే ఒకటి తయారు చేసిన ఉంది మేడం, తయారు చేసిన ఉంది మీకు చూపించడానికి. ఓకే. ఇలా తయారు చేసి చల్లారాక ముక్కలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. సో ఇది మామూలుగా మనకి చల్లారడానికి ఎంత సమయం పడుతుంది? 2 hours పడుతుంది. చల్లారడానికి 2 గంటల సమయం పడుతుందటండి. ఆ తర్వాత వాటిని ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం తయారు చేసినది ఉంది. ఓకే, అది చూపిస్తాను. ఓకే. సో రెడీ అన్నమాట. టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్స్.
ఈ హనీ పాక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూద్దాం. హనీ పాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తేనె, శనగపిండి, పంచదార, యాలకుల పొడి, ఆవు నెయ్యి, మైదాపిండి, హార్లిక్స్ పౌడర్. హనీ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నీళ్లు పోసుకుని పంచదార వేసి తీగ పాకం పట్టుకోవాలి. పాకం వచ్చేలోపు ఒక గిన్నెలో శనగపిండి, హార్లిక్స్ పౌడర్, మైదా, నెయ్యి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార తీగపాకం రాగానే కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలా కలుపుతూ దానికి సరిపడా నెయ్యి కూడా వేస్తూ ఉండాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత జీడిపప్పు పొడి మరి కాస్త నెయ్యి వేసి కలియ తిప్పి అది ఉండలాగా రాగానే కాస్త నెయ్యి, తేనె, యాలకుల పొడి చల్లి అచ్చులోకి తీసుకోవాలి. అది చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన తీయని హనీ పాక్ రెడీ. చంద్రశేఖర్ గారు, ఫస్ట్ చూపించిన స్వీట్ చాలా బాగుందండి, మంచి ఐటెం చూపించారు, హనీ పాక్. ఇప్పుడు సెకండ్ వంట ఏం చూపెడుతున్నారు? మావ కచోరీ. అంటే ఇది స్వీటా హాట్ అండి? స్వీటే మేడం, అంటే మిల్క్తో తయారవుతుంది. ఓకే, వినడానికి కచోరీ అంటే మనం హాట్ అనుకుంటాం కదా, కానీ ఇది మావ కచోరీ స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. ఇది కూడా ఈ లింగారెడ్డి షాప్ స్పెషల్ స్వీట్ అండి? స్పెషల్ మేడం. సరే, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తాం మేడం. పాలు, చక్కెర, నెయ్యి, బాదం పప్పులు, లెమన్ ఎల్లో కలర్, యాలకుల పొడి. ఓకే, మనం వంట మొదలు పెడదామండి. అండ్ దీనికి కూడా కొలతలు ఉన్నట్టున్నాయి కదా, ఒకసారి కొలతలు చెప్తారా? పాలు 1 లీటర్ తీసుకుంటాం మేడం. పంచదార 100 గ్రాములు తీసుకుంటాను. తగినంత నెయ్యి, తగినంత కలరు, తగినంత యాలకుల పొడి, ఇంకా అవన్నీ మనకు క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. సరే, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేస్తాను. 1 లీటర్ పాలు తీసుకుని ఓకే దీంట్లో వస్తుంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పాలతో కోవా చేస్తున్నాను మేడం. క్రీమ్ వేసి దీన్ని చక్కెర వేసి కోవా పట్టుకుంటున్నాం. ఈ మావ కచోరీకి ముందుగా కోవా తయారు చేస్తున్నాం. కోవా మరగబెట్టి, పాలు మరగబెట్టి కోవా తయారు చేయాలి. ఓకే, లీటర్ పాలకి మనకి ఎంత కోవా వస్తుందండి? 200 గ్రాములు వస్తుంది మేడం. ఇది పంచదార వేయకుంటే? పంచదార వేస్తే అది 100 గ్రాములు పాలు, మిగతా అన్ని కలిపితే నెయ్యి అన్ని కలిపితే 350 గ్రాములు వస్తుంది మేడం. ఇది మనకు పాలు అడగంటకుండా మాడకుండా తిప్పుతా ఉండాలి, కలుపుతా ఉండాలి. మీ ఊరు ఎక్కడ అండి? మా ఊరు కర్నూలు డిస్టిక్ మేడం. అది కర్నూలు డిస్టిక్ ప్యాపిల్ మండలం, కౌల్పల గ్రామం. కౌల్పల గ్రామం, చిన్న ఊరు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? వచ్చి 12 సంవత్సరాలు అయింది మేడం. 12 సంవత్సరాలు అంటే 6 నెలలు 6 సంవత్సరాలు నేను చేశాను మేడం. 7 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను, వేరే దగ్గర చేశాను. 5 సంవత్సరాల నుంచి నేనే షాప్ పెట్టాను మేడం ఇక్కడ. ఇదంటే మీరు కూడా వన్ ఆఫ్ ది మెంబర్ మేడం. ఎంతమంది కలిసి పెట్టుకున్నారు ఈ షాప్? 3 కలిసి పెట్టాను మేడం. ఓకే, సో ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అటండి షాప్ లో. మా తాత పేరే పెట్టాను మేడం. పేరు కూడా మా తాత పేరు పెట్టాను, లింగారెడ్డి. మీరు ఎప్పుడైనా చేయిస్తారా? చేస్తాను మేడం, నేను కూడా చేస్తాను, చేయిస్తాను. అవసరమైనప్పుడు చేస్తాను మేడం. ఇప్పుడు మరిగి వచ్చాయి మేడం. పాలు మరిగాక చక్కెర వేసుకోవాలి మేడం. ఓకే, లీటర్ పాలకి 100 గ్రాముల చక్కెర. ఇది మనకి బాగా చిక్కటి పాలు తీసుకుని అండ్ బాగా కరిగబెడుతుంటే కోవా రెడీ అవుతుంది. నిదానంగా తగ్గి పెరిగి మురుగు వచ్చే కొద్దీ కోవా తయారవుతుంది. ఓకే, మాడకుండా కలుపుతూ ఉండాలి కదా? కలుపుతూ ఉండాలి. టోటల్గా ఎన్ని పిండి వంటలు ఉన్నాయండి మీ దగ్గర? స్వీట్స్ ఎన్ని, హాట్స్ ఎన్ని? స్వీట్స్ దాదాపు 80 రకాలు ఉంటాయి మేడం. 80 రకాలు. 80 రకాల స్వీట్స్? 80 రకాల స్వీట్స్ ఉంటాయి. ఓకే, 40 రకాలు కారం ఉంటాయి. చూసారా, 80 రకాల స్వీట్స్ అంటే వాటిని ఎంత రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలని, ఇన్ని ఐటమ్స్ని మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి కదా, ఏవి అయిపోతున్నాయి. చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఎంత సమయం పడుతుందండి ఈ కోవా రావడానికి మనకి? 1 లీటర్ పాలు అంటే 10 నిమిషాలు పడుతుంది. ఇది పెద్ద పొయ్యి మీద ఇలా అయితే 10 నిమిషాలు పడుతుంది. ఇంటి దగ్గర అంటే కొంచెం టైం పడుతుంది, ఇంకా 20 నిమిషాల్లో పడుతుంది. చూసారా, మనకు మొత్తం కోవా వచ్చేసిందండి. ఎంత కొంచెం వచ్చిందండి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది కోవా మనకి? 200 గ్రామ్స్ ఉంటుంది మేడం. అంటే చక్కెర వేసాం కదా, 350 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, ఆఫ్ చేసేయచ్చు అండి, లేదంటే ఆఫ్ చేయొచ్చు. లైట్గా నెయ్యి వేసుకోవాలి మేడం. ఓకే, కొంచెం వేసారు కదా? కొంచెం వేసాను, అంటే 1 లీటర్ కాబట్టి కొద్దిగా వేసాను. ఓకే, అది కొంచెం ఇలా చేసుకోవాలి. మంచి స్మెల్ రావడానికి ఇలా చేసుకోవాలి.
ఇది చల్లగా కావాలి మేడం. ఓకే, అంటే వేరే ప్లేట్లోకి తీసుకుందామా? వేరే ప్లేట్ తీసుకుందాం. ఇందులో తీసేస్తారండి? దాంట్లో తీస్తాను మేడం, ఇస్తే అనుకోండి. ఓకే, మనకి కోవా రెడీ అయిపోయింది. కోవా రెడీ అయిపోయింది. మావా కచోరీకి కోవా సిద్ధం చేసుకున్నాం అండి. స్వీట్ కోవా ఇది. కొంచెం చల్లగా చేయాలి. ఓకే, దీన్ని ఉండలు వేసుకోవాలి మేడం. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇట్లా రౌండ్ చేసుకోవాలి మేడం. ఓకే, రౌండ్ వేసుకొని ఇలా పెట్టాలి మేడం. ఇలా అనాలి. కొంచెం మనకు చల్లారితే కాస్త గట్టిగా అవుతాయి కదా. అవుతుంది. ఓకే, ఈ వేడి ముందు బట్టి కొద్దిగా మెత్తగా ఉంది. ఇట్లా మన అరిసెలో ఎలా చేసుకుంటాం మేడం, ఇలాగా అలా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటండి వీటిని డెకరేషన్ చేయాలి మేడం. ఎలా? కొద్దిగా కలర్ తీసుకోవాలి మేడం. ఓకే, కలర్ తీసుకొని చిన్న దాంట్లో కొద్దిగా కలర్ వేసుకోవాలి మేడం. అట్లా దీంట్లో కొద్దిగా లైట్గా 2 చుక్కలు వాటర్ వేసుకోవాలి. అంతేనండి? చాలా 2 చుక్కలు వాటర్ వేసుకొని చిన్న మా ఇంట్లో క్యాప్ ఉంటుంది కదా, చిన్న క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది. డెకరేషన్ దేనికైనా ఏదైనా పెట్టుకోవచ్చు. డెకరేషన్కి క్యాప్కి ఇలా అనుకోవాలి మేడం. మొత్తం అద్దుకోవాలి. అంచులకి అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా తీయాలి. అరే, చాలా అంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది వైట్ ఉండడం వల్ల ఆ ఎల్లో కలర్ మంచిగా కనిపిస్తుంది. ఇలా డెకరేషన్ చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాదం ముక్కలు తీసుకోవాలి. బాదం ముక్కలు తీసుకుంటే దీనిలో చిన్న మధ్యలో ఇట్లా ఒకటి పెట్టాలి. ఇది మావా కచోరీ. అంతే. వావ్, సింపుల్ గార్నిషింగ్ తో ఎంత అట్రాక్టివ్ గా అయిపోయాయి చూడండి. మనకి రెడీ అయిపోయినట్టేనండి మావా కచోరీ. రెడీ అయిపోయింది. టేస్ట్ చేయొచ్చు. తప్పకుండా అండి. చాలా బాగా చేశారు అండ్ మంచి ఐడియా. జనరల్ కోవా స్వీట్ కన్నా ఇలా మావా కచోరీ అన్నారు కదా, మావా కచోరీ ఈ ఐటమ్ ఇలా ప్రజెంట్ చేయడం నిజంగా చాలా బాగుంది. చూసారు కదా, మావా కచోరీ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మీకు తయారు చేయడం కష్టం అనుకుంటున్నారా? ఏం కాదండి, సింపుల్. మరి నేను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మరొకసారి చెప్తాను. కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. మావా కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, యాలకుల పొడి, బాదం పప్పు, నెయ్యి, లెమన్ ఎల్లో కలర్. మావా కచోరీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పాలు పోసుకొని మరిగించాలి. పాలు మరుగుతూ ఉండగా పంచదార కూడా వేసి మరిగించాలి. అది బాగా దగ్గరికి వచ్చేంత వరకు, అంటే కోవా వచ్చేంత వరకు కలిపి తిప్పుతూ ఉండాలి. అలా కోవా వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి చల్లి దాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అది చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అలా మనకు కావాల్సినవి చేసుకున్న తర్వాత లెమన్ ఎల్లో కలర్ తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఒక మూతతో అచ్చులు వేసుకుని మధ్యలో బాదం పప్పు పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తీయని మావా కచోరీ తయారు. చంద్రశేఖర్ గారు చాలా చక్కటి వంటకాలు చూపించారండి. అండ్ మావా కచోరీ అండ్ హనీ పాక్ రెండు చాలా సులువుగా చూపించారండి. ఇంట్లో ఏమాత్రం కష్టపడకుండా క్వాంటిటీస్ ఎంతో కూడా చెప్పి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి వంటకాలు చూపించినందుకు. ఇవ్వండి ఇవాళ మీ వంటలోని స్వగృహ ఫుడ్స్ స్పెషల్ వంటకాలు. ఈరోజు ట్రిప్లెట్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత హైదరాబాద్ హైత్ నగర్లో ఉంటున్న ఎన్ కళావతి గారు. మీరు రాసి పంపించిన షామియా కబాబ్ వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరిన్ని చక్కటి వంటకాలతో మళ్ళీ రేపటి మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.